తెలంగాణ వ్యాప్తంగా రెండో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కి సంబంధించిన రిజల్ట్ వెలువడుతున్నాయి. ఇప్పటికే 1500 మందికి పైగా అటు కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారు. 709 స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందడం జరిగింది. ఇక 414 చోట్ల ఇతరులు అంటే స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. బీజేపీ మద్దతుతో అటు 180 మంది సర్పంచులు కూడా గెలుపొందడం జరిగింది. ఇక ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు దూసుకుపోతున్నారు. దానికి సంబంధించిన అప్డేట్ మనం చూస్తున్నాం. రెండో విడత కౌంటింగ్ లో 1500 కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందడం కూడా జరిగింది. ఖమ్మంలోని కౌంటింగ్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి భాస్కర్ అందుబాటులో ఉన్నారు. భాస్కర్, ఎప్పటి వరకు పూర్తి డీటెయిల్స్ వెలువడే అవకాశం ఉందని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటి వరకు గెలుపొందిన అభ్యర్థులకి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? డీటెయిల్స్ ఏంటి భాస్కర్? ఎస్ రత్న, ఖమ్మం జిల్లా జరుగుతున్నటువంటి 6 మండలాలకు సంబంధించిన పోలింగ్ ప్రక్రియ మధ్యాహ్నం 1 గంట ముగిసింది. తర్వాత 2 గంటల నుంచి ఓట్లు లెక్కింపు ప్రక్రియ కొనసాగింది. ఫలితంగా చూసుకుంటే మాత్రం ఇప్పటి వరకు ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి 6 మండలాలకు సంబంధించి 160 గ్రామాల్లో ఎన్నికలు నిర్వహించారు అధికారులు. దానిలో భాగంగా ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ వెలువడిన ఫలితాల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీకి 45 పైగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ కూడా 23 పంచాయతీల వరకు గెలుపొందింది. మరోవైపు చూసుకున్న సిపిఎం పార్టీ 11, సిపిఐ పార్టీ 3తో పాటుగా అదర్స్ ఒక 4 సీట్లు కైవసం చేసుకోగా, మరోవైపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా 156 గ్రామ పంచాయతీలకు గాను ఆడ 138 అంటే అందులో 16 పంచాయతీ వరకు ఏకగ్రీవమైంది. ఫలితంగా చూసుకుంటే మాత్రం ఆడ 138 గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించగా అక్కడ దాంట్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ 39 పైగా అంటే 40 వరకు కూడా విజయం సాధించింది. మరోవైపు చూసుకుంటే మాత్రం బీఆర్ఎస్ పార్టీ 26, సిపిఎం 1, సిపిఐ 19, ఎంఎల్ పార్టీ 3, అదర్స్ 6 చొప్పున ఇట్లా మొత్తానికైతే 94 పంచాయతీలలో ఇప్పటి వరకు అక్కడ మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న 7 మండలాలకు సంబంధించి జాబితా వెలువడగా, మరోవైపున ఖమ్మం జిల్లాలో మాత్రం ఇప్పటి వరకు 76 పంచాయతీలకు సంబంధించి జాబితా వెలువడిందని చెప్పుకోవచ్చు. రత్న, మొత్తానికైతే ఈ యొక్క ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత కాస్త కౌంటింగ్ ప్రక్రియ కాస్త లేట్ అయింది. ఒకవైపున అంటే 1 గంటల లోపు పోలింగ్ కేంద్రాల్లో ఉన్నటువంటి వారందరికీ కూడా ఓటు వేసుకునే అవకాశం కల్పించిన నేపథ్యంలోనూ వారందరికీ కూడా కాస్త లేట్ అయినా సరే 2 గంటల వరకు కొన్ని ప్రాంతాల్లో పోలింగ్ ప్రక్రియ నమోదైంది. మరోవైపున ఓట్ల లెక్కింపు ప్రక్రియ కూడా కాస్త సిబ్బంది భోజనం విరామానంతరం 2:30 నుంచి 3 గంటల లోపు లేట్ కావడంతో కూడా ఆ ప్రాంతంలో కాస్త లెక్కింపు ప్రక్రియ లేట్ అవుతుంది. ఇంకా అర్ధరాత్రి దాటిన తెల్లవారుజాము వరకు కూడా కొన్ని ప్రాంతాల్లో ఓటింగ్ లెక్కింపు ప్రక్రియ కొనసాగే అవకాశం మెండుగా కనపడుతుంది. అయితే మొత్తానికైతే ఇప్పటి వరకు వెలువడిన ఫలితాలు మాత్రం చాలా వరకు తక్కువగా ఉంది. ఇంకా అంటే ఈ మొదటి ఫలితాలు మాత్రం బీఆర్ఎస్ పార్టీ కొన్ని చోట్ల ఏమో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం కనపరుస్తున్న నేపథ్యంలోనే మొత్తానికైతే మాత్రం కాంగ్రెస్ పార్టీ కాస్త కుడియడంగానే అంటే విజయం సాధించిందని చెప్పుకోవచ్చు. ఈ యొక్క ఘటన సంబంధం చాలా వరకు కూడా అంటే గెలుపొందిన నేతలకు ఒకవైపు పండుగ చేసుకుంటుంటే, ఇంకా ఫలితాలు వెలువడిన నేతలకు సంబంధించి మాత్రం వాళ్ళంతా అడలిపోతున్నారు. ఇంకా అంటే మిశ్రమ ఫలితాలు వస్తాయా లేకుంటే అనుకూల ఫలితాలు వస్తాయా అనేది కూడా వాళ్ళకి అర్థం కాని పరిస్థితి నెలకొని ఉంది. మొత్తానికైతే ఈ ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి 6 మండలాలతో రెండో విడత జరిగిన పంచాయతీ ఎన్నికలు 6 మండలాలు జరిగిన వాటికి 75 పైగా ఫలితాలు వెలువడగా, మరికొన్ని మండలాల్లో అంటే ఇప్పుడు అదే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 7 మండలాలకు సంబంధించి అక్కడ కూడా సుమారు 94 గ్రామాల పైగా ఫలితాలు వెలువడ్డాయి. మొత్తానికైతే ఇంకా సగానికి సగం అంటే ఒకవైపున అక్కడ 138 గ్రామాలకు కానీ ఇంకా సగం బ్యాలెన్స్ ఉంది. అంటే ఇంకా 50 పైగా బ్యాలెన్స్ ఉన్న నేపథ్యం అయితే ఉంది, 45 పైగా. మరోవైపున కొత్తగూడెం ఖమ్మం చూస్తే మాత్రం ఖమ్మంలో కూడా 160 సంబంధించి ఇప్పటివరకు 76 గ్రామాలతో ఇంకా అక్కడ కూడా సుమారు ఒక 60 వరకు కూడా ఫలితాలు ఉన్న నేపథ్యంలోనూ ఇంకా అర్ధరాత్రి వరకు తెల్లవారుజాము వరకు కూడా సమయం పట్టే అవకాశం ఉన్నట్లు పంచాయతీ అధికారులు చెప్తున్నారు, ఎన్నికల అధికారులు చెప్తున్న నేపథ్యం ఉంది. రత్న, రైట్, థ్యాంక్ యూ భాస్కర్.